ట్రాన్స్ఫర్లో నిబంధనలు వదిలేసి ఎమ్మెల్యేల లెటర్లని ఎట్లా ఓకే చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనలకు పాతరేసి ప్రజాప్రతినిధుల సిఫార్సులకు పట్టం కడుతూ గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులు విఏఏని బదిలీ చేయడం మీద హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల సిఫారసుల మేరకు బదిలీలు జరిగిన నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు, కృష్ణా జిల్లాలో చేపట్టిన విఏఏల బదిలీలను రద్దు చేసింది. తాజాగా కౌన్సిలింగ్ చేపట్టి ఆ రెండు జిల్లాల్లో మళ్లీ బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక్కడ బదిలీలు ఎక్కువగా ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు జరిగాయని, దీన్ని ఎంతమాత్రం ప్రజా ప్రయోజనంగా పరిగణించలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వల్ల ఉమ్మడి కర్నూలు, కృష్ణా జిల్లాలో నిబంధనల అమలును అధికారులు పూర్తిగా విస్మరించారని హైకోర్టు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం బదిలీలు జరిగిన ప్రభుత్వ వాదనను తోసిపుచ్చింది. ఆ రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల్లో పేర్కొన్న వ్యక్తులే అందులో పేర్కొన్న ప్రాంతాలకు బదిలీ అయ్యారన్న వాస్తవాన్ని ప్రభుత్వం ఖండించడం లేదు. ఇది సమాంతర పాలన భావన కలిగిస్తోంది. ప్రభుత్వం జారీ చేసే నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన బాధ్యత నుంచి అధికారులు తప్పుకున్నట్టయిందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ న్యాయపతి విజయ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారే మాది పొలిటికల్ గవర్నెన్స్, రాజకీయ నిర్ణయం తీసుకోమంటే ఇంకెట్లాగా అక్కడ